హాయ్ ఎవ్రీవన్. సదాశివరాయ గురించి చూద్దాం. శ్రీకృష్ణదేవరాయల తర్వాత అచ్యుతరాయ, అచ్యుతరాయ తర్వాత సదాశివరాయ. సదాశివరాయ 1543 నుండి 1570 ఇతని పరిపాలన. తులువ వంశంలో చివరివాడు. ఇతని ప్రధానమంత్రి ఆలియ రామరాయలు సర్వాధికారాలు చేజిక్కించుకున్నాడు. 1565లో నాలుగు బహుమని విచ్ఛిన్న రాజ్యాలు కలిసి విజయనగరంపై యుద్ధాలు ప్రకటించాయి. ఈ యుద్ధాన్ని తల్లికోట యుద్ధం లేదా బన్నిహట్టి యుద్ధం లేదా రాక్షస తంగడి యుద్ధం అని కూడా పిలుస్తారు. తల్లికోట యుద్ధంలో పాల్గొన్న 4 బహుమని రాజ్యాలు వరుసగా అలీ ఆదిల్ షా, బీజాపూర్ సుల్తాన్, ఇబ్రహీం కుతుబ్ షా, గోల్కొండ సుల్తాన్, హుస్సేన్ నిజాం షా, మహమ్మద్ నగర్ సుల్తాన్, అలీ బరీద్ షా, బీదర్ సుల్తాన్. యుద్ధంలోనే విజయనగర సామ్రాజ్యం అంతమైంది. ఆలియ రామరాయలు యుద్ధ భూమిలోనే మరణించాడు. చక్రవర్తి సదాశివరాయలు పెనుగొండకు పారిపోయాడు. అనంతపురం జిల్లాలో పెనుగొండ విజయనగరాన్ని రెండవ రాజధానిగా సదాశివరాయలు అక్కడి నుండి పాలించాడు. ఇతని తర్వాత తిరుమల రాయలు అధికారాన్ని హస్తగతం చేసుకొని అరవీటి వంశంను స్థాపించారు.